నిన్న ఈవినింగ్ వచ్చిందండి. స్టాక్ పాయింట్ నుంచి నిన్న నైట్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ నుంచి 5 గంటల నుంచి రైతులు లైన్లో నిలబడ్డారు. ఆధార్ కార్డుకి 2 చొప్పున ఇస్తున్నామండి లైన్లో ఉన్న వాళ్ళకి. డిస్ట్రిబ్యూషన్ కాలేదండి స్టాక్. మనకి స్టాక్ 12 రోజుల నుంచి స్టాక్ పాయింట్ల నుంచి డిస్ట్రిబ్యూట్ కాలేదు. కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినారు. ఇంకోటి స్టాక్ కూడా మనకు గవర్నమెంట్ నుంచి సెంట్రల్ నుంచి స్టేట్కి అలాట్ చేయలేదని అంటున్నారు పై ఆఫీషియల్స్ని అడిగితే. ఇప్పుడు ప్రజెంట్కి అయితే లేదు మేడం, 300 బస్తాలు వచ్చింది. రైతులు చూస్తూనే ఉన్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఆధార్ కార్డుకి లైన్లో ఉన్న వాళ్ళకి 2 చొప్పున ఇస్తున్నాం. స్టాక్ ఉన్న వరకు అయితే బ్లాక్ చేయకుండా ఇచ్చేస్తున్నాం కదా రైతులకి. ఇబ్బంది ఏం లేదు దాంట్లో. POS మిషన్ లో పాయింట్ ఆఫ్ సేల్ లో ఎంట్రీ చేసిన తర్వాతనే ఇస్తున్నాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దానికి సబ్సిడీ బేర్ చేస్తుంది కాబట్టి అది చేస్తేనే కంపెనీలకు సబ్సిడీ వస్తుంది. కాబట్టి 100% దాంట్లో ఎంట్రీ చేసిన తర్వాతనే రైతులకు అందజేస్తున్నాం. లైన్లో కూర్చొని ఇప్పటి దగ్గర ఆకలి ఇట్లే ఉన్నారు. 2 దంచులు ఇస్తా అంటారు, 2 లేవు, 1 లేవు. ఇప్పటి దగ్గర తోడే కూడా అంటాడు మళ్ళీ. అది కూడా ఇప్పటికి 15 రోజులు లేట్ అయింది. ఇప్పుడు ఈ మధ్యనే ఇప్పటి వరకు దొరికేది ఉండే కానీ ఇప్పటి వరకు లేదు మాకు. ఇప్పుడు కూడా దొరికేది కష్టం అంటాడు. ఏంది కొట్లాడుకుంటే ఆకలి కొని సచ్చడం మేము రోడ్డు మీద తిన్నాం. పొద్దుగా 7 గంటలకు రమ్మన్నాడు, 7 గంటలకు వచ్చి కూర్చున్నాడు. నాది కూడా 10 వేసేది వేయాలి. ఇప్పుడు వచ్చింది 8 దినాలు దొరకపోయా. దినాం వస్తున్నాం బతుకు. గతంలో లేదు ఇట్లా. గతంలో బాగుండే, టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుండే. ఇప్పుడు ఈ మధ్య ఇట్లా అవుతున్నది. 6 గంటలు వచ్చినాం, 6 గంటలు 10 6 గంటలకు వచ్చినాము. అందరం కూర్చున్నాము, వచ్చి ఇలా కూర్చున్నాము. దొరుకుతలేదు ఏరియా. వీళ్ళు ఇస్తలేరు, ఇట్లా దొరుకుతున్నా. నిన్న వచ్చినాం, నిన్న తిన్నాము. ఇప్పుడు దొరుకుతలేదు. ఇంకా లైన్ ఇంకా 300 300 ఉందో లేదో సంచులు. మేము మిగతా మంది ఏం కావాలి, గాడికి వస్తుంది. ఇప్పుడు మేము కావాలి. మేము ఇంతమంది కూర్చున్నాం ఇలా ఆడము. నిన్న 10 బస్సాలు ఏం చేసి ఇవాళ ఇస్తామన్నారు. ఇప్పుడు అయితే లేదంటే అంటున్నారు. నిన్న అక్కడ పెద్ద గొడవ వేసాం. నిన్న కూడా మీ టీం 9 వాళ్ళు వచ్చారు, అక్కడ చూసారు. మేము చేస్తా ఉన్నాం. మేము వ్యవసాయదారులకు కనీసం ఎరువు అంటే ఏందనేది మేము ఎందుకోసానికి తిరుగుతున్నాం. మేము అన్నము రామచంద్ర అనుకుంటే మేము తిరుగుతూ ఉన్నాం. వాళ్ళు ఏం పట్టించుకోలేరు. మాకు ఒక ఆన్సర్ అనేది చెప్తలేరు. ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అని బునుకుడే కానీ ఇచ్చడం అయితే లేదు. మేము ఎందుకోసానికి తిరుగుతున్నాం వాళ్ళకి తెలియదే. ఆయన నిన్న కూడా మేము ఏం చేసినాం, టోకన్లు రాయనంటే రాయలేదు అక్కడ పాత బస్టాండ్ కాడ. ఈ రోజు కూడా ఇక్కడ నిలబడ్డాం. మాకు ఇచ్చేటట్లు లేరు వీళ్ళు. ఖాళీ ఇంట్లో వాడు ఇలా వాడు అంటారు. చెప్పడమే కానీ ఇచ్చడం లేదు మాకు. మేము అన్నం తింటున్నామా లేదా మమ్మల్ని ఎవడు వలకరించే దిక్కు లేదు. వ్యవసాయదారులు అంటే ఏంటంటే అనుకోకుండా మాత్రం వీళ్ళు ఇవాళ వచ్చినోడు రేపు రాడన్న లెక్కలు ఉన్నారు వీళ్ళు. మంత్రి వచ్చినా మాకేం చేయలేడు. వ్యవసాయం చేసేటానికి మాత్రం కరువు అనేది మనకు చూడాలి. మేము మండిస్తున్నాం. మీరు రైతులు అప్పుడు కొనేటప్పుడు కూడా మేడం ఇప్పుడు మేము వేసేది ఇప్పుడు ఇదే టైం. తప్పితే వెనక వేసిన వాళ్ళు మాత్రం టైం పడుతుంది అంతే. మేము పొద్దుగాల 7 గంటలకు వచ్చినాం. ఆకలి అవుతుంది, పిండి సంచులు లేదు, ఓటీపీ కావాలంట, అది కావాలంట అని చెప్తుండ్రు. మరి ఇంకా ఇక్కడనే నిలవలేము. లైన్కు వస్తా అంటే వస్తుంది, లైన్ ఆడుకోవడానికి అయిపోతాయి. పెడతాను ఆశ 7 6 గంటలకు వచ్చి ఉపాసం ఉండి కాలు చేతుల గురించి సత్యకాలం వచ్చేది. మిగతా మంది ఉపాసం చంపితే ఆకలి ఆశకు పెడతాను. దొరికితే ఉన్నోళ్ళు తీసుకున్నాడు వచ్చి ఆకలి సత్యం కట్టిస్తారా? ఈ రైతుల బాధ ఇస్తాడు అమ్మ. రైతులకు 15 రోజుల కిందనే అందం ఇది వరకు. ఇప్పటికి లేట్ అయింది. 15 ఏళ్ళ కింద ఉండే, 10 ఏళ్ళ కింద బాగానే ఉన్నది. 15 ఏళ్ళ కింద మళ్ళీ కొయ్యకొండలో సార్ ధర్నా చేసినాం. ఇట్లే చెప్పులు పెట్టి తువాలు పెట్టి రాత్రి పగులు పాసం చేసి ఇప్పుడు అదే అయితే వచ్చింది. మళ్ళీ ఎట్లా బాధ అనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఆకలి కొని పిడి దొరకదు, ఉనికి దొరకదు, ఆకలికొని మళ్ళీ రేపు రావాలి. అంత కూడా తెలియదు. ఆ లైన్ మేము ఆడుకోయే వరకు అయిపోతుందో ఉంటుందో తెలియదు మాకు. ఏమో మేడం, మొత్తం ఆడోళ్ళకి వస్తున్నారు. వాళ్ళకి 2 గంట, మాకు 1 గంట. ఫ్రీ బస్ అంటే వాళ్ళకి ఫ్రీ అయిపోయాయి. అంత సంగతికి పోయా. నేనైతే మేము ఇంటి వస్తాము. బొద్దుగలు మాకు టిఫిన్ చేయలేదు. బొద్దుగలు వచ్చి కూర్చున్నాము. మాకు ఉండకానే ఉంది కానీ జరుగుతుంది. ఇట్లా లేకుండా మేడం ఈసారి ఇట్లా అవుతుంది. ఈ సంవత్సరం ఇట్లా అయింది. వాళ్ళు పట్టించుకున్నప్పుడు మేమే చేస్తాం చెప్పు. ఓన్ వచ్చి మా పొలాలన్నీ నాటేసుకుని సగం లాస్. మాకు భరోసా అంటారు, రైతు భరోసా అంటారు, రైతు బీమా అంటారు. ఇంతవరకు 50 ఈ పలమూరు జిల్లానే పడలేదు సగం ఆడ. అవి తిని వచ్చినోడికి వస్తుంది, రావడానికి వస్తలేదు. గట్టిగా మాట్లాడకేమో తీసుకో బుక్కలు వేస్తుంటారు. ఎప్పుడు పిండి వేసేది పిండి ఇప్పుడు వేస్తున్నాం. లాస్ట్ పొద్దుననే వస్తున్నాము. పొద్దున వచ్చినాము, ఎక్కడనే ఆగినాము. ఏమో వస్తుందని అనుకుంటున్నాం కానీ మరి వస్తుందా రాదా తెలియదు. చేస్తూనే ఉన్నాం బాగానే రోజులే. ఎప్పటి వరకు రాలంటే ఇంకా ఇది వరకే వేసేది ఉండే. ఈరిగా ఇచ్చడం లేనందుకు ఆగిపోయినాయి చేనులు. అదే మళ్ళీ ఈడ ఏడేస్తారు అంటే ఆడుకోరుకొస్తారు. అట్లేడున్నది లేకుండే కదా, ఎంబడెంబడే ఇస్తుండ్రి. ఇప్పుడు అట్లా ఏడేస్తారు. అన్ని ఎక్కడ ప్యాక్ చేస్తారో ఏమో ఇవన్నీలే. ఇప్పుడు ఇక ఇంత జనాభాలో ఎవరికి దొరుకుతుంది ఎవరికి దొరకదు తెలియదు. దొరికినాడు అదృష్టం ఇష్టమంతుడు, దొరకనాడు అటుగా పోవాల్సిందే.
లేదు ఇప్పుడు ఈ లైన్లో ఇక పోలీసులు పెట్టిండ్రు ఎట్లా దొబ్బక పనికి వస్తుందా కొడతారు ఏమో ఇంకా దొరికి తీస్తారు అయిపోతే ఇయ్యరు రోజు ఇదే తిరుగుడు చేనుల మందుని పెట్టాలి ఇక ఇక్కడ రావాలి వాళ్ళు చేసినంత మనము అడిగినంత ఇవ్వాలి చేసినంత చూడాలి అంతే 10 ఏళ్ళలో ఇట్లా ఏందో వస్తుండే పోయిస్తుండే గీ దినంలో లేకుండా ఇంత టైటు ఇప్పుడు ఫస్ట్ ఇట్లుంది ఫస్ట్ ఇస్తుంది ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి అప్పుడు తెచ్చి అవును అబ్బాయి అంటే 2 బస్తాలు ఎక్కిచ్చిండ్రు కానీ ఇప్పుడు ఒక్క బస్తా కూడా ఎక్కియారంట వచ్చినప్పుడు వచ్చింది అనుకోవాలి అప్పటివరకు డబ్బు నమ్మకం లేదు ఇంకేమంటారు అంటే ఇట్లా లైన్ నిలబడుతున్నాం దొరికినాక దొరుకుతుంది దొరకని వాళ్ళకి దొరకలేదు ఇక పోవాలి పోయి ఎవరిని అడగనిక లేదు ఇప్పుడు అవకాశం ఎవరిని అడగాలి ఎవరు ఇస్తారు ఎవరిని అడిగిన ఎవరు ఏమో వస్తుందో రాదో లైన్లో అంటే నిలబడ్డాం ఏం చేస్తాం ఎన్ని రోజులు వారం 15 రోజుల కాడ నుంచి తిరుగుతున్నాం మక్క శనికి పెట్టాలంటే దొరుకుతున్నా లేదు ఇంకా వస్తున్నాం పోతున్నాం ఈ వరి శనికి పెట్టాలి అంటే కూడా దొరకలే ఇప్పుడు లైన్లో లీడ్ అవుతుంది దొరకదా తెలియదు ఇప్పుడు అప్పుడు ఇక మా ఈ షాప్ లేకుంటే ఇంకో షాప్ మాస్ వస్తే ఎందుకు లైన్లో ఎందుకు నిలబడుతుంది ఇట్లా ఎందుకు ఉండే లేకుండే కదా ఇదే సంవత్సరం కదా ఇప్పుడు అయ్యేది 10 ఏళ్ళ నుంచి మంచిగానే నడిచింది మంచిగానే ఉన్నది కాపు దానము అప్పుడు రావాలి చేసుకొని పోవాలి కానీ ఇప్పుడు ఇట్లా లేవు ఆ రోజు కూడా వచ్చినాం పోయినాం ఆడ పాత బస్ స్టాండ్ కాడ ఆడ కూడా ఆడ దొరికేలే పోయినాము ఇంకా నిన్న కూడా వచ్చినాం దొరికేలే పోయినాం ఇవాళ వచ్చి నిలబడ్డాం తీసుకొని వచ్చిండ్రు కానీ ఈ తిప్పలు పడలేరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ తిప్పలు పడలే ఎప్పటికి 10 సంవత్సరం మంచిగానే నడిచింది మంచిగానే ఉన్నది ఇది కానీ ఈ సంవత్సరమే ఇట్లా తిప్పలు పడుతున్నారు జనాలకు ఇరిగానే దొరకలేదు కదమ్మా ఎట్లా 2 వారాల కొలుగా తిరుగుతున్నాం ఇంటికాడ పిల్లలు విడిచిపెట్టి అన్నం తినకుండా ఏడొచ్చింది ఇరిగే ఏడ దొరుకుతుంది 2 ఇస్తున్నారు 2 ఇస్తే ఏంటి సరిపోతుంది ఎకరాలు భూమి వేసిన వాళ్ళు వారంకి వెళ్ళి తిరుగుతున్నాం మేము వారంకి వెళ్ళి తిరుగుతున్నాం కొడుకు పెళ్లి చేసినట్టే ఇరిగకే తిరుగుతున్నా ఇరిగా దొరుకుతలేదు ఈ 2 సంవత్సరాలు మాకు ఏంటికైతే 3 ఎకరాలు 4 ఎకరాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం ఇట్లా అవుతుంది అందులో వాడటానికే మీరు వచ్చి కూర్చున్నాం పొద్దుగాల వచ్చినాం అన్నం తినలేము పిల్లలకు కొండలేము ఏం చేయాలి మేము ఇప్పుడు వీరిగా దొరుకుతలేదు మాకు మేము ఏం చేయాలి ఇప్పుడు పరిస్థితి మాది ఏంది 4 ఎకరాలకు 2 అంచులు ఏం సరిపోదు మాకు 25 అంచు కావాలి 25 అంచులకు 2 అంచులు ఇస్తే ఏమిటికి సరిపోకుండా అయింది ఎందినాలు ఆయన మాకు ఈడికి వారానికి 15 రోజులకు ఎక్కువనే ఏరియా దొరకక మంచిగా ఇస్తుండ్రు మంచిగా తీసుకొని పోతుండ్రు మోపిల్లలు వచ్చి తీసుకొని వస్తుండ్రు ఆడపిల్లలను రాకనే ఉంటుంది ఇప్పుడు ఆడపిల్లలతో సహా రావాల్సింది ఇంటికాడ పిల్లలు ఏం చేయాలి మేమేం చేయాలి శనకాడ ఏం చేసుకోకుండా ఈ ఇరిగే మీద వాడు ఏం పని చేసుకోకుండా తిరగాల్సింది మళ్ళీ ఎప్పుడు వస్తుంది వచ్చింది ఇస్తున్నాం లేనిది ఎట్లకెళ్ళి ఇస్తాం అంటుండ్రు వాళ్ళు